చీరాల నియోజకవర్గంలో టీడీపీ జనసేనల మధ్య అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. జనసేన నాయకులు ఆమంచి స్వాములు వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని సందర్శించి పగలు రాత్రి తేడా లేకుండా కొందరు ఇసుక మాఫియాను యథేచ్ఛగా సాగిస్తున్నారని, మైనింగ్ అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుకను తీసుకొచ్చినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే అనుచరులు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టి తమ సంపాదనే ధ్యేయంగా ప్రభుత్వ భూముల్లో, ఫారెస్ట్ భూముల్లో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారు అన్నారు. మరోపక్క సొంత భూమిలో ఇసుకను తరలిస్తున్న వారి ట్రాక్టర్లు మాత్రం పోలీసులు ఆపి వేధిస్తున్నారని, సామాన్యులు తమ గృహ అవసరాల కోసం ఒక ట్రక్కు ఇసుక కూడా తెచ్చుకోలేకపోతున్నారని, ఇసుక మాఫియా రాత్రి పగలు కూడా టిప్పర్లలో అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ తమ జేబులు నింపుకుంటున్నారని, అటువంటి వారిని వదిలి సొంత భూముల్లో ఇసుక తోలుకుంటున్న వారిపై అధికారులు దాడులు చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పటికైనా రెవెన్యూ, మైనింగ్ అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే సమస్యపై జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి సమస్యను వివరిస్తాను అన్నారు. సారీ నాన్న. ఇది మన చీరాల నియోజకవర్గం అయినటువంటి బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో పందిళ్లపల్లికి సంబంధించిన చిన్న సన్నకారు రైతులు ఈ కింద వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. వాటి మీద జీవనాధారంగా ఈ సొనలు కింద పైన కాలువ ఒకటి ఉంది. ఆ కాలువని కొంత వాడుకుంటే ఈ సొనల్ని ఎక్కువగా ఉపయోగపెట్టుకుంటారు. అలాంటిది ఇక్కడ ఇసుక దొంగలు, అంటే అది ఇక్కడ ఎమ్మెల్యే గారికి తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది అసలు ఈ ఏరియాలో బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టి అసలు ఉందా? హైవే పక్కనే కొన్ని వందల వేల ట్రాక్టర్లు డైలీ వెళ్తూ ఉంటే అసలు ఏంటి మైనింగ్ చట్టం ఏంటి? దొంగల తరంగా దొంగలు దోపిడీ చేసుకోవటమా? ఇక్కడ చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఇబ్బంది పెట్టి పంటలు రాకుండా చేస్తూ, దానిలో కూడా ఇంకొక విచిత్రమైన వాతావరణం ఏంటంటే ఇది శాండీ సాయిల్ అయినందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఎకరం అరెకరం ఉంటే వాళ్ళు సొంత ట్రాక్టర్లతోటి జీవనోపాధి చేస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళ పొట్ల కొడుతూ ఈ మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఫేస్బుక్ ద్వారా వాళ్ళ యొక్క బాధ అంతా కూడా ఎలబుచ్చుకోవడం జరిగింది. ఆ బాధను తీసి పక్కన పెట్టేస్తే ఈ సొన ఒకటైతే దీని పక్క భూముల్లో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ రైతు వారి ఇదిగో మామిడి తోటలు ఉన్నాయి. ఎంత ఉద్యానవనానికి సంబంధించిన జీడి మామిళ్ళు ఈ పక్కన ఏమన్నా ఏరుజన వేసుకుంటా ఉన్నారు. ఇక పైన ఇవన్నీ భూగర్భ జలాలు అంటిపోవటమే కాకుండా, ఇనిగిపోవటమే కాకుండా ఈ ఏరియాలో ఇసుక దొంగలు అనేవాళ్ళు రాజ్యం వెళ్తా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బీభత్సం చేస్తా, చిన్న సన్న ట్రాక్టర్ల మీద బతికే వాళ్ళని పొట్ల కొడతా ఈడొక దారుణమైన సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంటు దృష్టి పెట్టి దీన్ని కరెక్ట్గా చేయకపోతే ఈ ఏరియాలో చాలా ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దృష్టిలో పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకోవాలి.
ఎవరు ఇక్కడ ఏదైనా సరే వ్యాపారం అంటే అంటారో దీనికి సంబంధిత అధికారులంతా కూడా దీన్ని ముఖ్యంగా మైనింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉందని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఈ విషయం మీద కాదు. పందిళ్ళపల్లి చుట్టూ కూడా కొండలంతా దిబ్బలను కూడా చూర్ణం చేసేసి బీభత్సం చేసి మధ్యలో మైనింగ్ గాళ్ళు వచ్చి పట్టుకొని కూడా గాల్లో వదలటం అనేది ఈ ఏరియాలో అసలు ఆ డిపార్ట్మెంట్ని ఆశ్వాసంగా చెప్పుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా నిగుదాల్సిన పరిస్థితి మన మైనింగ్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఉంది. ఇది ఖచ్చితంగా రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.